హలో అండి. అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్ళిపోతాం. వైఫ్ ఆఫ్ సూర్య పార్ట్ 117. సూర్య ఎస్ కమిన్ అనగానే ఆ గొంతు చందుకు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ కంగారులో సరిగ్గా గుర్తుపట్టలేకపోతుంది. ఆమె లోపలికి అడుగు పెడుతుంది. సూర్య తన రివాల్వింగ్ చైర్లో వెనక్కి తిరిగి కూర్చుని ఉంటాడు. ఆయన కిటికీల్లో నుండి బయటకు చూస్తుంటాడు. చందుకు అతని వీపు మరియు జుట్టు మాత్రమే కొంచెంగా కనిపిస్తాయి. గుడ్ మార్నింగ్ సార్. నేను అకౌంట్స్ నుంచి చంద్రికని. రాఘవయ్య గారు ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలన్నారు అంటుంది. సూర్య గుండె ఆగిపోయినంత పని అవుతుంది. చందు తనకి ఇంత దగ్గరగా తన గదిలోనే ఉందనే ఊహే అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆమెను వెనక్కి తిరిగి చూడాలని ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. కానీ అలా చేస్తే అసలకే చెడుతుందనుకుని వెనక్కి తిరగకుండానే ప్రక్కనే ఉన్న టేబుల్ మీద చెయ్యి చూపిస్తూ అక్కడ ఉంచండి అంటాడు. చందు మెల్లగా వెళ్ళి టేబుల్ మీద ఫైల్ పెడుతుంది. చందు ఫైల్ పెట్టి కూడా వెళ్లకుండా అక్కడే నిలబడుతుంది. సూర్య కూడా ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. సార్, ఒక్క నిమిషం. మీరు నిన్న ఇచ్చిన బోనస్ నాకు చాలా సహాయపడింది. మీకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో తెలియటం లేదు. ఆ అమౌంట్ నా పిల్లల చదువు కోసం ఉపయోగపడేలా మీరు చేసిన మేలుకు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది. ఆమె మాటలు వింటుంటే సూర్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నీకు సహాయం చేస్తుంది ఈ ఎండీ కాదు చందు, నీ సూర్య అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది అతనికి. సూర్య చాలా మెల్లగా తడబడుతున్న గొంతుతో ఇట్స్ ఓకే, యూ మే గో నవ్ అంటాడు. చందు ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఆ కుర్చీ వైపు చూసి మెల్లగా బయటకు వచ్చేస్తుంది. ఆమె బయటకు వెళ్ళగానే సూర్య కుర్చీ తిప్పి తలుపు వైపు చూస్తాడు. తన కళ్ళల్లోని ఆనందాన్ని బాధను ఆపుకోలేక టేబుల్పై ఉన్న గాజు గ్లాసులోని నీటిని గడగడా తాగేస్తాడు. చందు సూర్య ఛాంబర్ తలుపులు తీసి బయటకు రావటం, సూర్యను కలవటానికి వస్తున్న నవీన్ కంటపడటంతో ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అదేంటి, చందు సూర్య ఛాంబర్ నుంచి వస్తుంది? ఒకవేళ ఇద్దరూ చూసేసుకున్నారా అని కంగారుగా ఆమె వైపు వేగంగా నడుచుకుంటూ వస్తాడు. నవీన్ కంగారును దాచుకుంటూ కొంచెం గట్టిగా, చందు ఎలా ఉన్నావు? ఏంటి ఇక్కడి నుండి వస్తున్నావు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావు అంటాడు. చందు నవీన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది. ఆ నవీన్, నేను బాగున్నాను. ఎందుకు అలా అడుగుతున్నావు? రాఘవయ్య గారు అర్జెంటుగా ఒక ఫైల్ మీద ఎండీ గారి సంతకం కావాలన్నారు, అందుకే వెళ్ళాను అంటుందామే. ఊరి రాఘవ, ఎంత పని చేశావయ్యా అనుకుంటూ చెమటల ముఖంతో ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అదేం లేదు, మామూలుగా అడుగుతున్నా అని అసలు విషయం అడగలేక అడగకుండా ఉండలేక నసుకుతాడు. మరి మరి లోపల ఎండి గారిని కలిసావా? ఆయన సంతకం తీసుకున్నావా అంటాడు. చందు ఒక్క నిట్టూర్పు విడిచి, అవును, అందుకే వచ్చాను. కానీ ఏం లాభం నవీన్? ఆయన వెనుకకు తిరగకుండానే, ముఖం కూడా చూడకుండానే ఫైల్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోమన్నారు. అందుకే ఆయనను చూడకుండానే బయటకు వచ్చేశాను. నిన్న మాకు బోనస్ ఇచ్చారు. థ్యాంక్ యూ చెబితే వెనకకు తిరగకుండానే సమాధానం చెప్పారు అంటుంది.
ఆ మాట వినగానే నవీన్కు పెద్ద భారంగా ఉన్న ఊపిరిని ఒక్కసారిగా వదులుతాడు. హమ్మయ్యా! సూర్యాని చందు చూడలేదు అన్నమాట. అయినా ఒకవేళ చందు చూస్తే ఇంత కూల్గా ఎలా బయటకు వస్తుంది? కనీసం నాకు ఆ ఆలోచన అయినా రావాలిగా. ఏంటో ఈ మధ్య సూర్యగాడి గొడవలు చూస్తుంటే నా బుర్ర మోకాలులోకి వచ్చినట్టుంది అని తన మనసులో అనుకుంటాడు. నవీన్ రిలీఫ్ అవుతూ, ఓ, ఎండి గారిని చూడలేదా? అంటే ఆయన నీతో మాట్లాడలేదా మరి? అంటాడు. అదే కదా చెబుతున్నాను. నేను మాట్లాడాను, కానీ విండో వైపు తిరిగి కూర్చునే ఫైల్ అక్కడ పెట్టండి అని చెప్పారు. నాకు చాలా బాధగా అనిపించింది నవీన్. నాకు హెల్ప్ చేసిన మనిషిని ఒక్కసారి కళ్ళారా చూసి థ్యాంక్ యూ చెబుదాం అనుకున్నాను. అది కూడా అవ్వలేదు అంటుంది. నవీన్ ఇప్పుడు పూర్తిగా కుదుటపడి, ఆ ఆ, చందు, ఆయన చాలా బిజీగా ఉండి ఉంటారు. సరే, నీకు ఆఫీస్ ఎలా ఉంది అండ్ వర్క్ కూడా అంటాడు. ఆ, అంతా చాలా బాగుంది నవీన్. థ్యాంక్ యూ, ఒక మంచి దారి చూపించినందుకు అంటుంది. చందు మాటలు వింటుంటే నవీన్ మనసు ఒక్కసారిగా బరువెక్కుతుంది. ఆమె తనకి థ్యాంక్ యూ చెబుతుంటే అతనికి లోపల ఏదో వెలితిగా అనిపిస్తుంది. నవీన్ తన మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో చందు, నీకు ఈ దారి చూపించింది నేను కాదు. ఆ గదిలో నీకు ముఖం కూడా చూపించకుండా నీ ముందే ఒక అపరిచితుడులా కూర్చునే ఉన్న నీ సూర్య. నువ్వు నాకు థ్యాంక్ యూ చెబుతుంటే నాకు పాపం అనిపిస్తుంది. నువ్వు ఎవరి దగ్గరో తల వంచకూడదని, నీ కష్టార్జితంతోనే నువ్వు నీ పిల్లల్ని పెంచుకోవాలని, తన కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని కూడా నీ కళ్ళకు కనిపించకుండా దాచేసి నిన్ను ఒక సామాన్య ఉద్యోగిలా చేర్చుకున్నాడు. నీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండేందుకు తన ప్రేమను కూడా బలి ఇచ్చి నీకు ఈ నిశ్చింతను ఇస్తున్నాడు. నీకు తెలియదు చందు, నువ్వు నడిచే దారిలో ముళ్ళు కూడా లేకుండా ఉండటానికి అతను తన చేతులను అడ్డం పెడుతున్నాడు. నీకు నీడ దొరికిందని నువ్వు సంతోషిస్తున్నావు, కానీ ఆ నీడ కోసం అతను ఎండలో మాడిపోతున్నాడు. ఏదో ఒకరోజు నీకు ఈ నిజం తెలిసినప్పుడు ఈ కృతజ్ఞత అంతా ఆ సూర్య పాదాల దగ్గరే చేరుతుంది. అప్పటి వరకు ఈ నిజాన్ని మోయటం నా వల్ల కావటం లేదు అనుకుంటాడు. నవీన్ బయటకు మాత్రం ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అంటాడు. అదేం లేదు చందు, అంతా నీ అదృష్టం, నీ కష్టం. జాగ్రత్తగా వర్క్ చేసుకో, నేనిక వస్తాను అంటాడు. చందు వెళ్ళిపోయాక నవీన్ నడుచుకుంటూ సూర్య క్యాబిన్ వైపు వెళ్తాడు. నవీన్ తలుపు తీసుకుని లోపలికి రాగానే సూర్య కళ్ళు తెరిచి చూస్తాడు. సూర్య కళ్ళల్లో ఇంకా నీటి పొర అలాగే ఉంటుంది. నవీన్ చైర్లో కూర్చుంటూ సీరియస్గా, ఇదిగో సూర్య, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇందాక చందు నీ రూంలోకి వచ్చినప్పుడు నేను బయట ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒకవేళ తను నిన్ను చూసేసి ఉంటే అసలు ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఇలా తన ముందే ఉంటూ తను గుర్తుపట్టనంత అపరిచితుడిలా ఎన్ని రోజులు గడుపుతావు? సూర్య కాసేపు మౌనంగా ఉండి, ఇది దాగుడు మూతలా అనిపిస్తుందా నవీన్? నాకు మాత్రం ఇది ఒక తపస్సులా ఉంది. నిజమే, తనని హత్తుకుని నీ సూర్య ఇక్కడే ఉన్నాడు అని చెప్పాలని నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. కానీ అలా చెబితే ఏం జరుగుతుందో తెలుసా అంటాడు. ఆ, ఏమవుతుంది? తను సంతోషిస్తుంది అంటాడు నవీన్. సూర్య నిట్టూర్చి, లేదు నవీన్, తను సంతోషించదు, సంకోచిస్తుంది. చందు ఆత్మగౌరవం చాలా పెద్దది. ఇప్పుడు తను ఈ ఉద్యోగాన్ని తన కష్టంతో సంపాదించుకున్నానని నమ్ముతుంది.
ఈ డబ్బు తన అర్హతకు దక్కిన ప్రతిఫలమని గర్వంగా ఫీల్ అవుతుంది. ఒకవేళ ఇదంతా నేను చేస్తున్నానని తెలిస్తే ఆ నిమిషమే తను ఈ ఆఫీస్ మెట్లు దిగి వెళ్ళిపోతుంది. సూర్య నా మీద జాలి చూపిస్తున్నాడు అనే భావన తనని కృంగతీస్తుంది అంటాడు. మరి ఎప్పటికీ ఇలాగే ఉండాలా? ఎప్పటికీ కాదు నవీన్. తన కళ్ళల్లో మళ్ళీ ఆ పాత కాంతి రావాలి. తను ఎవరి మీద ఆధారపడకుండా తన పిల్లల్ని పెంచుకోగలననే నమ్మకం తనలో కలగాలి. తన మనసులో ఉన్న గాయాలు మాసి తను మళ్ళీ నవ్వాలి. ఆ రోజు తనే స్వయంగా నా దగ్గరకు వస్తుంది. అప్పటి వరకు నేను తనకి కనిపించని నీడలా తనని కాపాడే ఒక అదృశ్య శక్తిలాగే ఉంటాను అంటాడు. సూర్య చెప్పిన మాటలు విన్నాక నవీన్ మనసు చలించిపోతుంది. సూర్య ప్రేమ కేవలం ఒక మనిషిని దక్కించుకోవటం గురించి కాదు, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడటం గురించి అని అర్థం చేసుకున్న నవీన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోతాడు. సూర్య మాటలు విన్న నవీన్ తన కుర్చీలో వెనక్కి వాలి ఆశ్చర్యంగా సూర్య వైపు చూస్తాడు. అతని కళ్ళల్లో సూర్య పట్ల అంతులేని గౌరవం కనిపిస్తుంది. నవీన్ తన గొంతులో గంభీరంతో, సూర్య, నీ గురించి నాకు అన్నీ తెలుసు అనుకున్నాను. కానీ నీ ప్రేమలో ఇంత లోతు ఉందని నేను ఊహించలేదు. ఒక మనిషిని ఇంతలా గౌరవించడం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం తన ఉనికినే దాచుకోవటం, నిజంగా ఇది ఒక గొప్ప తపస్సురా. నీ ఆలోచన విన్నాక నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ నవీన్ మెల్లగా లేచి సూర్య భుజంపై చెయ్యి వేస్తాడు. కానీ సూర్య, నువ్వు పడుతున్న ఈ ఆరాటం, ఈ వేదన చూడటం నాకు కష్టంగా ఉంది. ఆమెకు నీడగా ఉంటూనే నువ్వు ఎండలో మాడిపోతున్నావు. ఈ అజ్ఞాతవాసం, ఈ దాగుడు మూతలు త్వరగా ముగిసిపోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కాలం నీకు అనుకూలించాలని. చందు తనంతట తానుగా అన్ని గాయాల నుండి కోలుకుని నీ ముందుకు వచ్చే రోజు త్వరగా రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటాడు నవీన్. సూర్య ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ఆ రోజు కోసం నేను ఎన్ని ఏళ్లైనా ఎదురు చూస్తాను నవీన్. ఆమె కళ్ళల్లో ఆ పాత చందు కనిపిస్తే చాలు అంటాడు. సరేరా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి సూర్య గది నుండి నవీన్ బయటకు నడుస్తూ మనసులో ఒకటే అనుకుంటాడు. ఇంతటి నిస్వార్థమైన ప్రేమ ఊడిపోకూడదు. ఈ ఇద్దరూ త్వరలోనే ఒకటవ్వాలి అనుకుంటాడు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. మీ అందరికీ సారీ అండి. ఎందుకంటే కొంచెం నా గొంతు అస్సలు బాగాలేదు. కానీ మీరు వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని రికార్డ్ చేశానండి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.